శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం పరిధిలోనే 2 ఎకరాల స్థలంలో ఈ కొత్త ఇంటిని నిర్మించారు. టీడీపీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సుమారు 30,000 మందికి విందు భోజనాలు సిద్ధం చేశారు. కుప్పంలో పండుగల ఏపీ సీఎం చంద్రబాబు సొంతింటి గృహప్రవేశం కార్యక్రమం కొనసాగుతుంది. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, శంకరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం అనేది కుప్పంలో ఒక పండుగ వాతావరణంలా కొనసాగుతున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తున్నాము. నియోజకవర్గంలోనే 4 మండలాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు భారీగా తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇప్పటికీ కూడా తరలి వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనము ఆయన ఇంటి వద్ద చూడవచ్చు ఎంత మంది వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి ఆయన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ కూడా లోపల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికీ పూజలు కొనసాగుతున్నాయి. ఈ పూజలు కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి ఇక్కడ ఒక ప్రత్యేకించినటువంటి అందరినీ కలిసేందుకు ఒక వేదిక కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ వేదిక వద్దకు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలవబోతున్నారు. కలిసిన తర్వాత ప్రజల నుంచి, టీడీపీ కుటుంబ సభ్యుల నుంచి ఆశీర్వాదాన్ని తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ కూడా వారితో కలిసి భోజనం చేసేటువంటి కార్యక్రమం కూడా కొనసాగించబోతున్నారు. ఇప్పటికే మనము చూస్తున్నాము ఉదయం నుంచి కూడా టిఫిన్ సెక్షన్ నుంచి మధ్యాహ్నం వరకు కంటిన్యూగా ఒక పక్క టిఫిన్ సెక్షన్లు, మరోవైపు భోజన సెక్షన్లు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి అభిమానులకు టీడీపీ శ్రేణులు కూడా విందు భోజనాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి కుప్పంలో ఆయన సొంతింటి నిర్మాణ గృహప్రవేశానికి సంబంధించి ఇక్కడ టీడీపీ శ్రేణులు ఏమనుకుంటున్నాయనేటువంటి అంశాలు కూడా ఇక్కడ కొంతమంది టీడీపీ మహిళలు కావచ్చు అందరూ వచ్చి వేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఈరోజు ఇక్కడ కుప్పంలో మీ చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఈవేళ సొంతింటి నిర్మాణాన్ని చేపట్టడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా చంద్రబాబు నాయుడు గారు నూతన గృహప్రవేశం చేసుకుంటున్న సమయంలో మా కుప్పం ప్రజల తరపు నుండి అతనికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు మా కుటుంబంతో కలిసి ఇక్కడ జీవిస్తున్నాడంటే మాకు ఇంకా సంతోషము. మాకు ఇది ఇల్లు కాదు, దేవాలయంతో సమానము చంద్రబాబు నాయుడు గృహము. అట్లే మా అభివృద్ధికి తోడ్పడతాడు. ఆయన అన్ని సౌకర్యాలు చేసినాడు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆ భోజనాలు వచ్చిన వాళ్ళకు పోయిన వాళ్ళకు అన్ని ఇక్కడుండి దగ్గరుండి మా నాయకులు, మా మండల నాయకులు, కుప్పం నియోజకవర్గ నాయకులు అందరూ చూస్తున్నారు. చెప్పండి అమ్మా.